ఇక డీటెయిల్స్ చూస్తే మరికొద్ది గంటల్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఎన్డీఏ కూటమి సీఎంలు, దేశవ్యాప్తంగా ప్రముఖులు రానున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. గన్నవరం మండలం కేసరపల్లిలో 80 అడుగుల వెడల్పు, 50 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తుతో వేదికను సిద్ధం చేశారు. వేదికపై భారీ ఎల్ఈడీ తెరలు, సభను వీక్షించేందుకు టెంట్లలో ప్రత్యేక ఎల్సీడీలు ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటుగా కేంద్ర మంత్రులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ దేశాల ప్రతినిధులు, ప్రముఖులు హాజరు కానున్నారు. అందులో భాగంగా అతిథుల కోసం ఏర్పాట్లను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. దేశం నలుమూలల నుంచి అనేక మంది అతిథులు హాజరు కానున్న నేపథ్యంలో వారి భద్రత కోసం 3 జిల్లాల పోలీసులను సిద్ధం చేశారు. సుమారు 7,000 మందితో భారీ బందోబస్తు చేస్తున్నారు. విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పాసులు ఉన్న వాహనాలనే సభా ప్రాంగణం వైపు వెళ్లేందుకు అనుమతిస్తామని పోలీసులు చెబుతున్నారు. చంద్రబాబుతో పాటు మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యే అతిథులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు 36 గ్యాలరీలు సిద్ధం చేశారు. సభా వేదికలను పూలమాలతో అందంగా అలంకరించారు. వేదికపై భారీ ఎల్ఈడీ తెరను ఏర్పాటు చేసి దాని మీద మోడీ, చంద్రబాబు, పవన్ ఫోటోలు ప్రదర్శిస్తున్నారు. ఏపీ నూతన సీఎంగా చంద్రబాబు మరికొద్ది గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి హాజరు కావడానికి పెద్ద ఎత్తున ప్రముఖులు విజయవాడకు తరలివచ్చారు. కేంద్ర మంత్రి అమిత్ షా, సినీ హీరో చిరంజీవి దంపతులు, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, సింగపూర్ ప్రతినిధులు విజయవాడకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న వీరికి ఘనస్వాగతం లభించింది. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రముఖులు తరలివచ్చారు. కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, నారా, నందమూరి కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. విమానాశ్రయంలో మెగా ఫ్యామిలీకి అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం విజయవాడకు చిరంజీవి దంపతులు బయలుదేరారు. తమిళనాడు నుండి సూపర్ స్టార్ రజనీకాంత్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సైతం విజయవాడ చేరుకున్నారు. రజనీకాంత్ రాకతో అభిమానులు సందడి చేశారు. ఆయనకు ఘనస్వాగతం పలికారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్తో పాటు పలువురు ప్రముఖులు, సింగపూర్ ప్రతినిధులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి వైసీపీ అధినేత జగన్ నేతలతో సమావేశమవుతున్నారు. ఇప్పటికీ కొందరు నేతలు వచ్చి జగన్ను కలిసి వెళ్తున్నప్పటికీ పార్టీ ఆధ్వర్యంలో జరిగే తొలి సమావేశం మాత్రం 13, 14 తేదీల్లో జరుగుతాయని తెలిసింది. ఈ సమావేశాల్లో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు ఇటీవలే పోటీ చేసిన అభ్యర్థులందరూ పాల్గొనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలను హైయర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ జె శ్యామలరావు విడుదల చేశారు. ఇంజనీరింగ్ కోసం 2,74,213 మంది దరఖాస్తు చేసుకోగా 2,58,374 మంది హాజరయ్యారు. వీరిలో 1,95,092 మంది క్వాలిఫై అయ్యారు. ఇంజనీరింగ్లో ఫస్ట్ ర్యాంకు మాకినేని జిష్ణు సాయి సాధించగా, రెండో ర్యాంకు మురసాని సాయి యశ్వంత్ రెడ్డి, మూడో ర్యాంకు బోగాలపల్లి సందీప్ సాధించారు. అగ్రికల్చర్లో ఫస్ట్ ర్యాంక్ ఎల్లు శ్రీకాంత్ రెడ్డి, రెండవ ర్యాంకు పూల దివ్యతేజ, మూడో ర్యాంకు వడ్లపూడి ముఖేష్ చౌదరి సాధించారు. ఏపీ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. హైయర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ జె శ్యామలారావు ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్లో 1,95,092 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఇంజనీరింగ్లో 75.51% ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చరల్ ఇంజనీరింగ్లో అర్హత సాధించిన 70,352 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. అగ్రికల్చరల్ ఇంజనీరింగ్లో 87.11% ఉత్తీర్ణత సాధించారు. ఇంజనీరింగ్లో ర్యాంకుల విషయానికి వస్తే మాకినేని జిష్ణు సాయి ఫస్ట్ ర్యాంక్ సాధించారు. మురసాని సాయి యశ్వంత్ రెడ్డికి రెండవ ర్యాంకు, భోగాలపల్లి సందీష్కి మూడవ ర్యాంకు వచ్చాయి. ఇక అగ్రికల్చరల్లో ఫస్ట్ ర్యాంకు ఎల్లు శ్రీశాంత్ రెడ్డి, అగ్రికల్చరల్లో రెండవ ర్యాంకు పూల దివ్యతేజ, అగ్రికల్చర్లో మూడవ ర్యాంకు వడ్లపూడి ముఖేష్ చౌదరిలకు వచ్చాయి. ఈ ఏపీ సెట్లో ఇంటర్ మార్కులకు 25% వెయిటేజ్ ఇచ్చి ర్యాంకులను నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగు, వ్యవసాయ, ఫార్మసీ కోర్సులో ప్రవేశం కోసం ఈ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3.39 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్లో టాప్ ర్యాంకర్స్: ఫస్ట్ ర్యాంక్ మాకినేని జిష్ణు సాయి, గుంటూరు; మురసాని సాయి యశ్వంత్ రెడ్డి, కర్నూలు, సెకండ్ ర్యాంక్. థర్డ్ ర్యాంక్ బోగలపల్లి సందేశ్, ఆదోని, కర్నూలు.
4th rank, Palagiri Satish Reddy, Bukkaraya Samudram, Anantapur. 5th rank, Komatineni Manish Chaudhary, Guntur. 6th rank, Yappa Lakshmi Narasimha Reddy, Siddipet, Telangana. 7th rank, Golla Lekha Harsha, Kurnool. 8th rank, పుట్టి కుషాల్ కుమార్. ఇందాక చెప్పినట్టు స్టూడెంట్స్ కూడా ఎక్కువ మంది అపేర్ అవ్వడం జరిగింది. సో క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సెట్లో టాప్ ర్యాంక్ సాధించిన అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే త్వరలో ఈ అడ్మిషన్ షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. అదంతా కూడా మీకు కూడా షేర్ చేస్తాము. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం విజయవాడకు వచ్చారు. ముందుగా ఆయన ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. లడ్డూ ప్రసాదం చిత్రపటాన్ని ఆలయ అధికారులు ఆయనకు అందించారు. చంద్రబాబు గెలుపుతో ఈ నెల 4న ప్రజలందరూ దీపావళి జరుపుకున్నారని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అన్నారు. రాక్షసుడు చనిపోతే ప్రజలు పండుగ చేసుకునేవారని పురాణాల్లో విన్నామని, మళ్లీ ఇప్పుడు చూశామని తెలిపారు. 2 సంవత్సరాల్లో అమరావతిని అనుకున్న ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసే వరకు చంద్రబాబు విశ్రమించరని తెలిపారు. జగన్మోహన్ రెడ్డిని తప్పించి ప్రజలు వారికి వారే న్యాయం చేసుకున్నారని పేర్కొన్నారు. తనకు ఏ పదవి వస్తుందో తెలియదు అని, ఏ పదవి వచ్చినా సంతోషిస్తానని అన్నారు. తనను కొట్టిన వారిని శిక్షించాలని కోరుతున్నట్లు తెలియజేశారు. ఆనందంగా ఉంది. ముందు ప్రజలందరికీ కూడా ఈ మొన్న 4వ తారీఖు అందరూ ఇళ్లల్లో దీపావళి చేసుకున్నారు. కొంతమంది ఇళ్లల్లో చేసుకోలేని వాళ్ళు మనసులో చేసుకున్నారు. సంతోషించని ప్రజలు లేరు. అప్పుడెప్పుడో పురాణాల్లో చదువుకున్నాం, రాక్షసుడు చచ్చిపోతే పండుగ చేసుకుంటారని ఇప్పుడు ప్రత్యక్షంగా చూసాం. అద్భుతంగా చూశారు కదా. 2 రోజుల్లోనే మీకు ఆల్రెడీ పనులు మొదలు పెట్టారు. ఖచ్చితంగా 2 సంవత్సరాల్లో అమరావతి అనుకున్న ప్రణాళిక ప్రకారం కంప్లీట్ చేసేదాకా చంద్రబాబు నాయుడు గారు 1 నిమిషం రెస్ట్ కూడా ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ప్రజల ముందు వాళ్ళకి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని తప్పించడం ద్వారా న్యాయం చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఆశించారో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం దగ్గర నుంచి ఆ ఆశలు ఖచ్చితంగా నిరాశలు అవ్వవు. ఆశలుకి నీరు పోసి ఆశలు తీరిపోతాయి. ఏ పదవి ఇచ్చినా చాలా సంతోషిస్తాం, కానీ అది ఎవరి చేతుల్లో లేదు. సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళ చేతుల్లో అసలు లేదు. ఒక్కరి చేతుల్లో ఉంది. చూద్దాం ఏం చేస్తాం. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చి ఎంక్వైరీ చేయమన్నాం. ఆ కేసుకి అది స్టే ఇచ్చేసారు. 124A తీసేశారు. అసలు కేంద్రం చట్టంలోనే తీసేశారు. అది లేదు. ఇప్పుడు అసలు నన్ను కొట్టిన సంగతి ఎవడు కొట్టాడు ఏంటో తేల్చి వాళ్ళని శిక్షించమని అడుగుతున్నా. టీడీపీ అధినేత చంద్రబాబును చూడాలంటూ ఓ మహిళ కాన్వాయ్ వెంట పరుగులు తీసింది. సెక్యూరిటీ అడ్డుకున్న బాబుపై అభిమానంతో కాన్వాయ్ వెంట వెళ్లింది. కాన్వాయ్ వెంట పరుగులు తీస్తున్న మహిళను చూసిన చంద్రబాబు సెక్యూరిటీని వారించి ఆమెను పిలిచి వివరాలు తెలుసుకున్నారు. తనది మదనపల్లి అని, తన పేరు నందిని అని పరిచయం చేసుకుంది. మీపై అభిమానంతో జ్వరం ఉన్నా ఉంచానని, మీరు సీఎం కావాలనేదే తన కోరిక అని తెలిపారు. ముందు ఆసుపత్రికి వెళ్లాలంటూ నందినికి చంద్రబాబు సూచించి ఆమెకు అవసరమైన వైద్య సహాయం అందించాలంటూ పార్టీ కార్యకర్తలకు సూచించారు. విజయవాడలో కూటమి ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం ఉండవల్లికి చంద్రబాబు ప్రయాణమవుతూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. నా ప్రాణం సార్. నీ పేరమ్మా? సార్ నందిని సార్, మదనపల్లి సార్. థాంక్ యూ నందిని. థాంక్ యూ నందిని. ప్లీజ్ ఒక్కసారి కాల్ పట్టుకుంటాను సార్. నేను పరల పద దోదుమా కాళ్ళు కూడా మైలా చూడు అడ్డు మాట్లాడు అడ్డు సార్. థాంక్ యూ. నువ్వు హాస్పిటల్లోకి వచ్చి చూసుకో మెడికల్. 5 సంవత్సరాలలో జరిగిన విధ్వంసంపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అభిప్రాయపడ్డారు. అన్ని రంగాలు కూనరీలాయని 5 సంవత్సరాలు దోపిడీ జరిగిందే తప్ప అభివృద్ధి చేయలేదన్నారు. 42 సంవత్సరాలుగా పార్టీ కోసం పదవులతో సంబంధం లేకుండా కష్టపడ్డానని అన్నారు. మంత్రి పదవి ఆశిస్తున్నానని, ఆశించడంలో తప్పులేదని వ్యాఖ్యానించారు. మచ్చ లేకుండా రాజకీయం చేస్తున్నానని, అధిష్టానం నిర్ణయాన్ని పాటిస్తానని పేర్కొన్నారు. 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసం మీద విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఆర్థిక పరిస్థితి మీద ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.
ఏ రంగాలు కొనరిల్లిపోయినాయి, ఏ రంగానికి ప్రయారిటీలు ఇవ్వాలి. ఎందుకంటే జలవనరుల శాఖే కాదు, అన్ని రంగాలు వైఫల్యం చెందింది. 5 సంవత్సరాలు దోపిడీ తప్పితే మరొకటి జరగల. దాని మీద విచారణ జరగడమే కాదు, ఒకసారి ప్రణాళికాబద్ధంగా ఏది ప్రయారిటీస్ చేసి పేదరిక నిర్మూలన లక్ష్యంగా నిరుద్యోగాన్ని తొలగించే కార్యక్రమాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ వైపు మేము దృష్టి చెప్పలేము. 42 సంవత్సరాలుగా నిర్విరామంగా ఒకే సిద్ధాంతానికి కట్టుబడి పార్టీ క్రమశిక్షణ కట్టుబడి పనిచేసుకుంటూ వచ్చాం. పదవులు ఉన్నా లేకపోయినా ఇవాళ ఆశించడం తప్పలేదు, ఆశిస్తాం. ఒక క్రమశిక్షణ కలిగిన నీతి నిజాయితీతో కూరుకున్న విధానంలో వచ్చాం. మచ్చ లేకుండానే ఈరోజు వచ్చాం కనుక ఆశిస్తాం. నిర్ణయించేది పార్టీ. మొగుడు కొట్టి మగసాలకు ఎత్తిన ఒక పక్క దాడులు చేస్తుంది, హత్యలు చేస్తుంది, కంటిన్యూ చేస్తుంది నువ్వే. నీ ప్రభుత్వంలో చేసిన అరాచకాలకు పరాకాష్ట ఈ మధ్య జరిగిన తెలుగుదేశం పార్టీ నాయకుల హత్యలు చూస్తూ ఉన్నాం. ఫ్రస్ట్రేషన్లో ఉన్న మీ పార్టీ ఏం చేస్తుందో తెలియక తెలుగుదేశం మీద నిందలేస్తూ ఉన్నారు. ఇకనైనా ఆపుకోవయా, నీ దుర్మార్గ పరిపాలన ఫ్రాక్షన్ రాజకీయాలను ఆపుకోకపోతే నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి. నగర ప్రజలకు మేలు చేసే విధంగా కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాలని, ఇందుకు తేదీలు ప్రకటించాలని మేయర్ను సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు కోరారు. చెత్త పన్ను రద్దు చేయాలని మేయర్కు వినతి పత్రాన్ని ఇవ్వటం జరిగిందని, ఆ దిశగా కౌన్సిల్ సమావేశంలో ప్రతిపాదన ఆమోదించాలని కోరారు. నగర ప్రజలపై భారాలు మోపకుండా కౌన్సిల్లో తీర్మానాలు చేయాలని అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని తన ఛాంబర్లో సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరంలో నీరు కలుషితమై అనేక మంది మరణించినా నగర మేయర్ కానీ డిప్యూటీ మేయర్లు కానీ స్పందించిన పరిస్థితి లేదన్నారు. ఎన్నికల కోడ్ ముగిసినా ఇప్పటి వరకు స్పందించకపోవడం బాధాకరమన్నారు. గత ప్రభుత్వం చెత్త పన్ను వేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందని, ప్రజలు ఎన్నికల్లో ఆ ప్రభుత్వాన్ని పూడ్చివేశారని అన్నారు. నూతన ప్రభుత్వం చెత్త పన్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. నగర మేయర్ చెత్త పన్ను రద్దు అంశంపై కౌన్సిల్లో తీర్మానం చేసి ఆమోదించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ కార్పొరేటర్లు, వైసీపీ కార్పొరేటర్లు, నగర ఎమ్మెల్యేలు ఈ చెత్త పన్ను రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్ను పెంపుదల చేసిన విధానం రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. క్లాస్ డ్రైవర్లకు పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రజలపై భారాలు వేయకుండా నగరపాలక సంస్థ ఇంటింటికి చెత్త సేకరణ చేయాలని కోరారు. ఇప్పుడు ఎన్నికలు కూడా వ్యతిరేకిస్తున్న కానీ నగరపాలకు సంబంధించి ప్రజల యొక్క ముఖ్యమైన మంచినీటి కొరతలు, మంచినీటి కాలుష్యం ఇటువంటి అంశాల మీద ఏమాత్రం చర్యలు లేవు. ఈ నేపథ్యంలో నగరంలో గతంలో వైసీపీ ప్రభుత్వం మరి బలవంతంగా ఈ చెత్త పన్ను వసూళ్ల కార్యక్రమం వల్ల ప్రజలు ఏ రకంగా ఆ ప్రభుత్వాన్ని ఊడ్చివేశారో, ఇప్పుడు ఈ రాబోయే కొత్త ప్రభుత్వం మరి ఎన్నికల్లో మేము చెత్త పన్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో నగరపాలక సంస్థ నగర మేయర్ గారు ఈ చెత్త పన్ను రద్దు అంశం మీద మన కార్పొరేషన్లో మరి ఈ చెత్త పన్ను రద్దు చేస్తూ రాబోయే ఈ నెలలో జరిగే కౌన్సిల్ తీర్మానాల్లో మేము ప్రతిపాదన చేసాం. సిపిఎంగా ఈ ప్రతిపాదనని కౌన్సిల్ తీర్మానాల్లో పొందుపరిచి ఆమోదించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఈరోజు నగర మేయర్ గారు మరి భాగ్యలక్ష్మి గారికి సిపిఎం పక్షంగా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ వినతిపత్రం విషయంలో మరి ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్పొరేటర్లు, వైసీపీ కార్పొరేటర్లు, నూతనంగా ఎన్నికైనటువంటి నగరంలో ఉన్న 3 ఎమ్మెల్యేలు, మరి ఎంపీ గారు మొత్తం నగర ప్రజలకి మరి వ్యతిరేకంగా చేసినటువంటి ఈ చెత్త పన్ను రద్దు చేసే విధంగా, అలాగే ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్నులు పెంపుదల చేసినటువంటి విధానాన్ని నిలుపుదల చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలనేది. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. అయితే ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి నియోజకవర్గానికి కేవలం 200 పాసులు మాత్రమే జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో కూటమి నేతలు పాస్ల కోసం ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఎలాగైనా తమకు పాసులు ఇప్పించాలని కోరుతున్నారు. ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు, సీఎంలు హాజరు కానున్నారు. అందుకు తగ్గట్టుగానే అధికారులు వీఐపీలు, వీవీఐపీల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అటు అభిమానులు సైతం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడానికి ఉవ్విళ్లూరుతున్నారు. సామాన్య కార్యకర్తలు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో వారికి తగిన విధంగా ఏర్పాట్లు చేసిన అధికారులు అందుకు తగ్గట్లుగా వీఐపీ, వీవీఐపీల గ్యాలరీలకు మాత్రం పరిమిత సంఖ్యలో పాసులను జారీ చేశారు. ఇక నియోజకవర్గానికి కేవలం 200 చొప్పున పాసులు జారీ చేశారు. పాసులను పరిమిత సంఖ్యలో జారీ చేసిన నేపథ్యంలో అటు టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు పాసుల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు తెలిసిన నేతల ద్వారా పాసులు దక్కించుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
కానీ చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి నియోజకవర్గానికి 200 పాసులు మాత్రమే జారీ చేశారనే విషయం తెలియని కూటమి నేతలు పాసుల కోసం నియోజకవర్గాల్లోని నేతల చుట్టూ తిరుగుతున్నారు. గతంలో చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం పాలనలో రాష్ట్రంలో ఫ్రెండ్లీ వాతావరణం పాలన జరిగిందని ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు జనకుల శ్రీనివాసరావు స్పష్టం చేశారు. అదే విధమైన ఒరవడి నూతనంగా ఏర్పాటు కాబోతున్న ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్న నారా చంద్రబాబు నాయుడికి ఎన్డీఏ నాయకులకు ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం శుభాకాంక్షలు తెలియజేస్తోందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు తెలిపారు. గతంలో పోలీసు సిబ్బంది వారి కుటుంబాల సంక్షేమానికి ఎంతో కృషి చేశారని, పదోన్నతులు కల్పించారని, పోలీసు సిబ్బంది హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని అన్నారు. భవిష్యత్తులో పోలీసుల సమస్యల పరిష్కారానికి అదే విధంగా కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 2019 హెడ్ కానిస్టేబుల్స్ 566 ఏఎస్ఐ ప్రమోషన్స్ ఇప్పించిన దానికి మరొకసారి చంద్రబాబు గౌరవనీయులు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పోలీస్ అధికారుల సంఘం నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మరింత పోలీసు సంక్షేమానికి కూడా మాకు అన్ని రకాలుగా చేదోలు వాదోలుగా ఈ ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉంటుందని చెప్పేసి కూడా ఆశిస్తున్నాం. మరీ ముఖ్యంగా మా కానిస్టేబుల్ కొడుకుగా అయినటువంటి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఆయన కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నందుకు ఒక విధంగా గర్వపడుతున్నాం. ఎందుకంటే మా పోలీసు యూనిఫామ్ సంబంధించిన బిడ్డ కాబట్టి మాకు ఆయన మీద కూడా ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది. అదేవిధంగా పోలీసు వ్యవస్థకు కూడా ఆయన మంచి పేరు తీసుకొస్తారని కూడా. ఈ కార్యక్రమంలో ఆర్ రఘువరన్, కె నాగిని, ఎం సోమశేఖర్ రెడ్డి, జె పెద్దయ్య, జి అకిరాజు, ఎం సోమయ్య, ఎన్ మోజేష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధిస్తుందని విశ్వసిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ నాన్ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు అప్పికట్ల శ్రీహరినాయుడు పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరుతూ నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసి సభలు, సమావేశాలు, చర్చాగోష్ఠి కార్యక్రమాలు నిర్వహించామని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు బలమైన కూటమి ప్రభుత్వం విజయం సాధించిందని, రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు వరకు కూడా ఈ ఉద్యమాన్ని నిరంతరం నడుపుతూ ఈ రోజున అధికారాన్ని చేపట్టినటువంటి గౌరవ మాన్యులు శ్రీ నరేంద్ర మోడీ గారికి మా యొక్క నాన్ పొలిటికల్ జేఏసీ తరపున శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర యొక్క దేశ ప్రజల యొక్క ఆకాంక్షను గుర్తించినటువంటి వ్యక్తి కాబట్టి తాను మూడోసారి ఎన్నిక కాబడినందుకు అభినందనలు తెలుపుతూ, అట్లాగే ప్రజల ఆకాంక్ష, ప్రజల ఆలోచన, ప్రజల యొక్క మన్ననలు పొందినటువంటి గౌరవనీయ శ్రీ మాన్య నారా చంద్రబాబు నాయుడు గారు రేపు పదవి బాధ్యతలు చేస్తున్న ముఖ్యమంత్రి సందర్భంగా వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష, ఆలోచన, అభిమానం ఇవన్నీ సాధిస్తారు అనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తిగా తలవంపుగా ప్రజలందరికీ ఉంది. నాన్ పొలిటికల్ జేఏసీ తరపున మేము కూడా వారికి మా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలుపుతూ, టీడీపీ నేతృత్వంలో ఏర్పడ్డ కూటమి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల కారణంగానే అసామాన్య విజయాన్ని సాధించిందని భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి ప్రసాద్, కె పొలారీలు అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన ప్రజా వ్యతిరేక విధానాల వల్లనే వైసీపీ ఘోర పరాజయం పాలైందని అన్నారు. ఇలాంటి తప్పులు ప్రస్తుతం ఏర్పడిన కూటమి ప్రభుత్వం చేయవద్దని తెలిపారు. రాష్ట్ర ప్రజలతో పాటు వారిలో భాగమైన కార్మిక, రైతు, కూలీ, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, యువజన, మహిళా రంగాలకు ఇచ్చిన పలు హామీలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. చేయబోతున్న రాష్ట్ర ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లను మేము పెడుతున్నాం. రాష్ట్రంలో 76 షెడ్యూళ్ళకి చెందినటువంటి కార్మికులు ఉన్నారు. వాళ్ళకి 26,000 రూపాయల చొప్పున కనీస వేతనం ప్రకటించి జీవోలు జారీ చేయాలని, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కింద ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్ల సర్వీసులను రెగ్యులర్ చేయాలని,
అదేవిధంగా అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్ లాంటి వాళ్ళని కార్మికులుగా గుర్తించి 26,000 కనీస వేతనం వర్తించి చట్టబద్ధ సదుపాయాలు కల్పించాలని, అదేవిధంగా ఆటో, మోటార్, లారీ కార్మికులకి 21వ జీవో నంబర్ రద్దు చేసి అదేవిధంగా వాళ్ళకి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని, అంతేకాకుండా ఆటో కార్మికులకు సంబంధించి 21వ నంబర్ జీవో రద్దు చేయాలని, ముఖ్యంగా రేపు సూపర్ 6లో భాగంగా మహిళలకి ఆర్టీసీలో ఫ్రీ ఉచిత సౌకర్యం కల్పించినట్లయితే దానివల్ల నష్టపోయే ఆటో కార్మికులకి పరిహారంగా ఏ సౌకర్యాలు కల్పించాలనేది ఆటో యూనియన్లతో ఒక ఒప్పందం కూడా చేసుకోవాలని. వాగ్దానాలు నమ్మి ప్రజలు ఈరోజు టీడీపీని భారీ మెజార్టీతో గెలిపించారు. ఏ ఆశలతో అయితే ప్రజలు గెలిపించారో ఆ ఆశల్ని ఒమ్ము చేయకుండా, గతంలోలాగా ఒమ్ము చేయకుండా ఈసారి అయినా సరే నిలబెట్టుకునే విధంగా టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం పూనుకోవాలని రకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే సూపర్ 6గా ప్రకటించారో వాటిని తక్షణం రేపు ఏదైతే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారో ఆ సందర్భంగా వాటిని అమలు చేయాలనే రకంగా మేము అమలుకి పూనుకోవాలని కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా కార్మిక వర్గాలకు సంబంధించి ఏదైతే వాళ్ళు వివిధ రంగాలుగా ఉన్నారో ఆ రంగాలకి గత టీడీపీ ప్రభుత్వంలో కానీ పోయిన వైసీపీ ప్రభుత్వంలో కానీ కనీస వేతనాలు పెంచకుండా గత 10 ఏళ్ళుగా వాళ్ళు మరి ఇబ్బంది పెట్టారు. ఈసారి ఆ విధంగా కాకుండా 26,000 రూపాయలకు కనీస వేతనం నిర్ణయించి అన్ని రకాల షెడ్యూల్ కార్మికులందరికీ జీవోలు విడుదల కోరుతా ఉన్నాం.